ఫ్రెండ్స్, ఈరోజు 32 సైజ్ నడుము బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ముందుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఇక్కడ నుంచి 15 ఇంచెస్ ఖర్చుతో కలిపి పొడవు పెట్టాను. బ్లౌజ్ పొడవు షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇలా ఈ విధంగా 6 ఇంచెస్ అండి స్ట్రైట్ లైన్ డ్రా చేసి, ఇప్పుడు నడుము వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చులండి. టోటల్ ఇక్కడ చెస్ట్ దగ్గర 9 ఇంచెస్ పెట్టాను. ఈ మార్క్ చేసుకుని రెండింటిని ఒక లైన్ డ్రా చేసేసి తర్వాత ఖర్చుకు కూడా మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చంక దగ్గర 1.5 1.5కి 1.5కి మధ్యలో డ్రా చేసుకోవాలి. వచ్చేసి పైన 2.5 పెట్టానండి, కింద వైపు వచ్చేసి 2.5 పెట్టాను. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఒక లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఇట్లా రౌండ్ తీయాలి. ఇక్కడ డాట్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ అండి. మనం కుట్టు పడుతుంది కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి, ఖర్చు దగ్గర కాదు. మార్క్ చేసుకునే విధంగా ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అండి నెక్ దగ్గర ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ జారకుండా ఉంటాయి. 32 ఇంచెస్ కదా. ఇప్పుడు వచ్చేసి నడుము వచ్చేసి 8 ఇంచెస్, 8 + 1 కలిపితే చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవడం అండి. చాలా ఈజీ ఈ మెథడ్లో కట్ చేస్తే. ఇక్కడ డాట్స్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. చూపించిన విధంగా కట్ చేయండి. మార్క్ చేసుకుని నిదానంగా కట్ చేయండి. అంతేనండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోవచ్చింది. నిదానంగా ఆ విధంగా కట్ చేయండి. ఇక్కడ ఉన్న 1/4 ఇంచ్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలండి. చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్ అండి. ఆ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తామండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీ, చాలా బాగా వస్తుంది కర్వ్ స్కేల్ యూస్ చేస్తే. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ తీస్తున్నాను లోతు వచ్చేసి, ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి. అంతేనండి, చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 అండి. 13.5 తీసుకున్నాను. ఆ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తానండి ఉక్సుల దగ్గర. అక్కడ ఒక 1/2 ఇంచ్ అటు అవతల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఉక్సుల దగ్గర పై పక్క నెక్ దగ్గర వచ్చేసి 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలండి, అట్లా చూపించిన విధంగా. ఇప్పుడు మనం 8 ఇంచెస్ రావాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి డాట్స్కి 2.5 తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేస్తాను. ఇక్కడ నుంచి 2.5 ఆ విధంగా మార్క్ చేయాలండి. ఇక్కడ నుంచి 3.5, ఇక్కడ నుంచి 3.5 నుంచి ఇక్కడ 8 ఇంచెస్కి. అంటే మనం నడుము కొలత వచ్చేసి 32 కదా, 32 కాబట్టి 8 ఇంచెస్ వచ్చేంత వరకు ఆ విధంగా మార్క్ చేసుకొని ఇట్లా ఖర్చు కూడా అండి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రన్నర్ తోటి ఆ డాట్స్ దగ్గర మార్క్ చేసుకోండి. అంతేనండి, మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవడమేనండి ఫ్రంట్ పార్ట్. ఇదే మెథడ్లో ఫాలో అయితే చాలా ఈజీ అండి. మెయిన్ ఆ ఉక్సులు వస్తుంది కదా పై పక్క, అక్కడ 1/4 ఇంచ్ అండి లోపలికి ఖచ్చితంగా తీయాలండి. ఇంకా ప్లస్ నడుము దగ్గర 1/2 ఇంచ్ కానివ్వండి, షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్, ఇవి ఖచ్చితంగా పాటిస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే. లేకపోతే ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఇది షోల్డర్ జారకుండా ఉండాలంటే ఈ ఉక్స్ దగ్గర 1/4 ఇంచ్ తీస్తే షోల్డర్ జారదు. నెక్ దగ్గర 1/4 ఇంచ్ తీసామంటే షోల్డర్ జారే సమస్య ఉండదు. డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా ఇది పాటించండి, ఈ 3 టిప్స్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఆ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఆ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు 8 ఇంచెస్ అండి
8 ఇంచెస్ మార్క్ చేసుకుంటాను. ఇక్కడ 5.5 ఇంచెస్ ఆర్మ్ లూజు మార్క్ చేసినట్టుగా లైన్ డ్రా చేసి ప్లస్ ఎక్స్ట్రా ఖర్చుకు కూడా అండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి ఆ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు చూడండి ఒక చిన్న కర్వ్ తీయడమేనండి. చాలా ఈజీ, చాలా పర్ఫెక్ట్ వస్తుంది బ్లౌజ్. హ్యాండ్కి అచ్చుగుద్దినట్టు ఉంటుంది. హ్యాండ్ దగ్గర ఏ విధమైన ముడతలు ఉండదు. అంతేనండి, చాలా ఈజీ హ్యాండ్ కటింగ్ అయితే. అంతేనండి, అక్కడొక టక్ ఇచ్చేయండి, మార్క్ చేసుకోండి చంక దగ్గర. అంతేనండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీద్దాము. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసి, ఇప్పుడు చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అక్కడికి సగం అండి. సగంకి ఎంత వస్తే అంత మార్క్ చేసుకొని 30 ఇంచ్ లోతు తీస్తున్నాను బ్లౌజ్కి. అంతేనండి, ఈ స్కేల్తో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. చాలా ఈజీ. ఈ కర్వ్ స్కేల్ ఉండడం వల్ల కొత్త వారికి అయితే చాలా యూజ్ అండి ఇది. అంతేనండి, మార్క్ చేసినట్టుగా కట్ చేయడమే. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని ఆ విధంగా గుర్తు కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ పట్టీ అండి. ఇప్పుడు నడుం పట్టీ కోసం కోరా పార్ట్ ఉంది కదా, దాన్ని ఆ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది నడుం పట్టీ అండి, కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 11 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసి స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 4.5 ఇంచ్ అండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ వచ్చేసి 4 ఇంచ్, ఇక్కడ మిడిల్లో వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేశాను. ఆ మూడింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి, చాలా ఈజీ. అంతేనండి, షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది. అంతేనండి, అది ముందు పార్ట్ అన్నట్టు ఒక గుర్తు పెట్టుకోండి, అట్లా ఆ విధంగా కట్ చేయండి. అంతేనండి, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ పట్టి అంతా కటింగ్ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.